న్యూస్ ప్రస్తుతం మనం కల్వకుర్తి నియోజకవర్గంలోని లింగారెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన బీఆర్ఎస్ క్యాండిడేట్ అభ్యర్థి మల్లేష్ యాదవ్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఏ సమస్య పైన మీరు ముందుకొస్తున్నారు, ప్రజలకు ఏమని హామీ ఇస్తున్నారో చెప్పండి. నమస్తే మేడం. మీడియా మిత్రులు నమస్తే అందరికి. ఊర్లో ఏంటంటే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా నేను గెలిస్తే ఇవి నన్ను ఎన్నుకుంటారు కాబట్టి ప్రజలు నేను గెలిచిన తర్వాత ఈ సమస్యలన్నీ తీరుతానని నేను హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా మెయిన్ విలేజ్ లో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయండి? కొంచెం వాటర్ ప్రాబ్లమ్ ఉన్నాయి మేడం. ఓకే. వాటర్ మిషన్ భగీరథ వాటర్ ప్రాబ్లమ్ ఉన్నాయి. కొంచెం రోడ్లు ప్రాబ్లమ్ ఉన్నాయి. హ్మ్. మట్టి రోడ్లయి, కొంచెం ఎలక్ట్రికల్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్, బస్తీ దవాఖానా, ఓకే. బస్సులకు గూడా ఇక్కడికెళ్ళి మన బస్సులకు సుస్తయితే గూడా బయటికి తీసుకోవాలి. ఉమ్, అవొకటి. ఉమ్, వాటర్ ప్లాంట్ ఒకటి, ఊర్లో వాటర్ ప్లాంట్ ఒకటి అనుకుంటున్నా నేను. ఉమ్, ఇంక అదే విధంగా నాకు సేవ చేసి ఊరికి సేవ చేయాలని ఎంతో కోరికతోటి నేను హైదరాబాద్‌కెళ్ళి గూడా వచ్చి నేను ఊర్లో ఉండాలనే ఉద్దేశంతోటే నేను ఈ సర్పంచ్‌గా బీఆర్ఎస్ పార్టీకెళ్ళి నిలబడుతున్నాను. నేను ఒక 2006 నుంచి గూడా ఈ ప్రాంతానికి ఏదో నా ఉన్నంతల స సా సహకారాలు నేను ఈ గుడికి గూడా నేను జేశాను. ఉమ్హు. అదే విధంగా 2006 నుంచి చేసుకుంటా ఊరికొస్తున్నా గానీ, ఏదైనా ఒక పదవుంటే బాగుంటదనే ఉద్దేశంతోటి సేవ జేయాలంటే గూడా అదుండాలని ఈ సర్పంచ్ క్యాండిడేట్‌గా 2019లో గూడా నేను వార్డ్ నంబర్ గెలిసి కొన్ని సేవా కార్యక్రమంలో పాల్గొని, నా వంతు సాయం నేను ఊరికి జేసిన. ఓకే ఇం అండి. ఇం ముఖ్యంగా మీ లింగారెడ్డిపల్లి నుంచి గనుక చూసుకుంటే ఏ విలేజ్‌లో చూడలేదంటే ఇప్పటివరకు మేము ఇంటర్వ్యూ చేసిన విలేజెస్‌లో లింగారెడ్డిపల్లి గ్రామంలో ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులే సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ క్యాండిడేట్ గదా! మరి అవును. మీకు ఆ రెండిటికి దెబ్బ కొడితే మరి మీ పైననే ఎక్కువ ఓట్లు పడే అవకాశం కూడా ఉంటది. ఆ! గెలిచే అవకాశం ఉంది కూడా మేడం. ఆల్‌మోస్ట్. నేను హ్మ్. ఫస్ట్ టైము నిలబడ్డప్పుడు గూడా ఫస్ట్ వార్డ్‌లో గెలిచిన. అదే నాకు ధైర్యం మీద గూడా హ్మ్. ఇప్పుడు ఈసారి బీసీ వచ్చింది కాబట్టి, ఆ బీసీలలో గూడా ఇద్దరు మైనారిటీ వాళ్ళిద్దరు చేరారు. హ్మ్. నేనొక యాదవ్ బిడ్డగా ఉన్నా. హిందూ సంప్రదాయం ప్రకారం హ్మ్. అందరూ నాకేస్తారని గూడా కోరుతున్నాను. ఏమంటున్నారు మీరు పబ్లిక్‌లోకెళ్ళినప్పుడు వాళ్ళకి పబ్లిక్‌లో చెప్పినప్పుడు అంటే నాకు ఓటేయండి అని చెప్పినప్పుడు మీకేమంటున్నారు? ఏమంటలేరు మేడం. హ్మ్. కాకపోతే చేస్తాం. నువ్వు కష్టపడుతున్నావు బీఆర్ఎస్‌లో ఉన్నావు. నువ్వు అటు ఇటు పార్టీలు మారలేను. హ్మ్. నీకే న్యాయం ఉంది. కాకపోతే నాకు తోడుగా ఉన్న ఒక వ్యక్తి హ్మ్. మరణించడం వల్ల నాకు కొంచెం హుహు. డిస్టర్బ్‌గా ఉంది. ఓకే. మాజీ సర్పంచే. ఓకే. ఆయన వలన కొంచెం అదయింది. ఆళ్ళు దాన్నే క్యాచ్ చేసుకొని హ్మ్. ఇంగ అతికే హామీలిచ్చి కొంచెం ఓటర్లను కొంచెం అది ప్రలోభ పెడుతున్నారా? చల్లగా అంటే డబ్బు, పెడుతుర్రు. మద్యం ఆ డబ్బుతోటి. విషయంలా ప్రలోభ డబ్బని పెట్టడం నేను జరుగుతుందా? చెప్పొద్దుగా. అతిక అదే. హామీలంటేనే అవి మేడం. అవును. ఇప్పుడు ఓకే. ఓకే. డబ్బని నేను చెప్పొద్దు ఆ! గదా! మరి మీ ఆళ్ళేందంటే గ్రామంలో ఎట్లున్నారు? అంటే డబ్బిస్తే ఓటేసేటట్టున్నారా? లేదంటే ఇప్పుడు మనిషి లేదు లేదు ప్రవర్తన మేడం. చూసి ప్రభుత్వం ఓటేస్తారా? డబ్బుకి ఎవరు చూడరు. హ్మ్. కాకపోతే ఎవరిచ్చినా తీసుకుంటారు. ఏదైనా ఇస్తారు గానీ, హ్మ్. ఆళ్ళకేది మనసుంటే అదే ఇస్తారు మేడం. బీఆర్ఎస్ మీద కనీసం నాకు నమ్మకం ఉంది. ఎవరైనా రైతులు మెయిను. హ్మ్. రైతులకందరూ బీఆర్ఎస్, కేసీఆర్ మీదనే అభిమానంతోటేస్తారు. హ్మ్. పెన్షన్‌లు తీసుకునే వాళ్ళైనా, ఎవరైనా ఇప్పుడు ఏందంటే ఈళ్ళు అత్తకు పెన్షనొస్తుంది. కోడలు గూడా 2500 ఇస్తున్నా అని ఇదొక హామీ ఇచ్చిర్రు గాబట్టి, హ్మ్. అవి రాలేను. హ్మ్. రైతు బంధు పడలేను. రైతు ఇప్పుడు ఎవరైనా అత్మారంగా చనిపోతే గూడా రైతు హ్మ్. బీమా పడాలంటే గూడా మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 1 వీక్‌లో గూడా మాకు రైతు బీమా పడేది. హ్మ్. ఇప్పుడు నెలల కొద్దీ అయితుంది మేడం. రుణమాఫీ కంప్లీట్ అయిందా మీ రుణమాఫీ ఊర్లో? గూడా కంప్లీట్ గాలే మేడం. ఓ 50% అయింది. 50% గానే గాలే. హ్మ్. అట్లా అవి రుణమాఫీలో పోయినాయి. హ్మ్. మెయిన్ కారణం వీళ్ళేందంటే ఎలక్షన్‌ల ముందలనే ఏదన్నా ఇస్తుర్రు మేడం. హ్మ్. ఎలక్షన్‌ల ఎలక్షన్‌ల ముందల. ముందలనే హ్మ్. ఈ బతుకమ్మ చీరలని, ఇప్పుడు ఇందిరమ్మ చీరలు పెట్టిర్రు. హ్మ్. ఇవన్నీ ఇలాంటివి పెట్టి జనాలని అపగృహాలకు లోగ చేసి ఇప్పుడు ఎలక్షన్‌ల గురించే చేస్తుర్రు గానీ, హ్మ్. ప్రేమతోటి కాదు. ఈళ్ళు చేసిన మోసాలు చాలా ఉన్నాయి కాంగ్రెసోళ్ళు. హ్మ్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఊరు ఊరు బాగుపడ్డది. మేము గూడా అందరం బాగున్నామని హ్మ్. నేను ఆశిస్తున్నా మేడం. ఓకే. ఫైనల్‌గా మీ గ్రామ ప్రజలకు నా బ్యాట్ గుర్తు మీద ఓటేసి నాకు బీఆర్ఎస్‌కి గెలిపిస్తే నేను ఊరికి సేవ చేస్తా. సేవ చేయనీకొచ్చినోళ్ళు పెట్టుబడి పెట్టి కొనుక్కోవద్దు. సేవ చేయాలి. ప్రజల హృదయాలను గెలుచుకోవాలి గానీ, ఆఫర్‌లిచ్చి సర్పంచ్ కావద్దని నా కోరిక మేడం. ఓకే అండి. ఓకే. హాయ్ అండి. నా పేరు జోగు సంతోష్. నేను బీఆర్ఎస్ తరపు నుంచి ఒక వార్డ్ నంబర్ 1కి బీఆర్ఎస్ వార్డ్ మెంబర్ అభ్యర్థిగా ఈరోజు నేను ముందుకొచ్చాను. నేను నేను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని అయినప్పటికీ నేను ఈరోజు లింగారెడ్డిపల్లి లో సేవ చేయడానికి ముందుకొచ్చాను. ఎందుకంటే నేను చదువుకున్న వ్యక్తి. నేను ఎంటెక్ కంప్లీట్ చేశాను. ఎంటెక్ కంప్లీట్ చేసి గూడా మరి ఎందుకు ఈ యొక్క రాజకీయంలోకొచ్చా అంటే, మరి నేను ఒక ఆర్ఎస్‌పీ సార్ యొక్క అభిమానిని. మరి ఆ యొక్క సార్ యొక్క ఆ సార్ గూడా ఎన్నో ఆహ్, డెవలప్‌మెంట్ చేసి ఈరోజు రాజకీయంలోకొచ్చాడు. ఎందుకంటే బడుగు బలహీనలకు యొక్క లోపలికెళ్ళి అంటే వారి యొక్క జీవితాలను మార్చడానికి మరి ఆ సార్ గారు
మరి ఈరోజు రాజకీయంలోకి వచ్చారు. బీఆర్ఎస్ లో ఉన్నారు. మరి ఆ యొక్క అభిమాని అయినటువంటి నేను కూడా ఒక సంతోష్ కుమార్ నేను కూడా మరి చదువుకొని నాకు జ్ఞానం ఉన్నంత వరకు మరి ఈ యొక్క మా యొక్క గ్రామంలో ఖచ్చితంగా అభివృద్ధి చేయడానికి, డెవలప్మెంట్ చేయడానికి ముందుకెళ్తానని, మరి ఒక చైతన్యం ప్రతి యువతలో చైతన్యం ఉండాలి అని, మరి ఆ యొక్క అంబేద్కర్ గారు, మరి అదేవిధంగా ఆర్ఎఫ్సి సార్ యొక్క ఆశయాలను నెరవేర్చడానికి ఈ రోజు ముందుకొచ్చాను. మరి ఈ యొక్క మీ అమూల్యమైన ఓటు ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అయినప్పటికీ మేమైతే కొద్దిమంది అయినా సరే ఖచ్చితంగా మా యొక్క పోరాటం పోడతాము, గెలుస్తామనే ధీమ కూడా మాకు 100% ఉంది. మరి వార్డు మెంబర్ గా చెప్తున్నాను, చిన్న సమస్య నుండి మరి పెద్ద సమస్య వరకు సాల్వ్ చేయడం, సమస్యను పరిష్కరించడానికి నేను ముందుంటాను. మరి అదేవిధంగా మీకు సహకారం కూడా ఎంతో అవసరం ఉందని మరి మీడియా నుంచి మీ అందరికీ లింగారెడ్డిపల్లి గ్రామ ప్రజలకు కూడా తెలియపరుస్తున్నాను. మరి మా సర్పంచ్ గా బీఆర్ఎస్ అభ్యర్థి మరి వడ్లకొండ మల్లేష్ యాదవ్ గారు మరి మా యొక్క సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వస్తున్నాడు. మీ యొక్క అమూల్యమైనటువంటి విలువైనటువంటి ఓటును మాకు వేసి ఇక బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి. అనేకమైనటువంటి సమస్యలకు పరిష్కరించే బాధ్యత ఉంటుందని, ఒక చదువుకున్న వ్యక్తిగా, తెలిసిన వ్యక్తిగా, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, సమస్యల గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు ముందుకు వస్తున్నాను. ఒక సేవ చేయడానికి మాత్రమే నేను ఇక ముందుకు వచ్చాను కనుక మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును మాకు వేసి గెలిపించగలరని అందరికీ దండం పెట్టి ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.